హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో పీసీఓడితో ఇబ్బంది పడుతూ అలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసం ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ డ్రింక్ తాగటం వల్ల రెగ్యులర్గా చేంజ్ అయితే వాళ్ళ పీరియడ్స్ అనేవి ఇదైతే 100% వర్క్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరైతే పీరియడ్స్ టైంకి రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఫస్ట్లో అయితే ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీలో అల్లం తీసుకొని దానికి చెక్ అయితే తీస్తున్నానండి. అండ్ ఈ డ్రింక్ ఎవరెవరు తాగకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ డ్రింక్ తీసుకోకూడదు. అలాగే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకోకూడదండి. ఇక్కడ చూస్తే ఈ రెండింటితోనే మనం ఈ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాము. అది అల్లమను చెక్క అండి. ఫస్ట్లీ అల్లం అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను, చూపించాను కదా ముందు ఎంత క్వాంటిటీ. చెక్క కూడా గరుకు లాంటిది తీసుకోవాలండి, సాఫ్ట్గా ఉండే చెక్క అయితే తీసుకోకూడదు. వెనక వైపు గరుగ్గా ఉండే చెక్కని తీసుకుంటే బాగా వర్క్ అవుతుంది అన్నట్లు. ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నా కదా, నేను ఈ గ్లాస్ తోటి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను. అదే క్వాంటిటీ ఇంకో గ్లాస్ కూడా తీసుకుంటున్నానండి. సో నార్మల్గా బాగా ఎక్కువ డేస్ డిలే అయిన వాళ్ళు అయితే ఫుల్ గ్లాస్ అయితే తీసుకోండి. నేను నార్మల్గా ఒక 20 days అలా డిలే అయిన వాళ్ళకి లేకపోతే ఒక 15 days డిలే అయిన వాళ్ళకి క్వాంటిటీ చూపిస్తున్నాను అంతే. సో అల్లము ఇలాగ తరిగి పెట్టుకొని తర్వాత దాంట్లోకి 2 చెక్క అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, అది 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇది అయితే నాకు ఒక 15 minutes టైం అయితే పట్టిందండి. మెల్లగా కొంచెం కలర్ చేంజ్ అయితే అవుతుందండి. అది మోస్ట్లీ నైట్స్ అయితే పడుకునే ముందు తిన్నాక తాగి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి పీరియడ్ అనేవి వస్తాయండి. సో ఇక్కడ నేను బాగా మరిగించాను. అండ్ ఇక్కడ క్వాంటిటీ అనేది నేను చాలా ఎక్కువ మరిగించాను, ఎందుకంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి బేబీకి ఎఫెక్ట్ అవ్వకూడదని. మీరు మాత్రం ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి గోరువెచ్చగా తాగండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఎవరికైనా ఇది ట్రై చేశాక వర్క్ అయిందా లేదా కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.